టాలీవుడ్ సమ్మెకు రేపో మాపో శుభం కార్డు పడబోతోంది. మెగాస్టార్ దౌత్యంతో మెత్తబడ్డారు ప్రొడ్యూసర్లు, కార్మికులు. చిరంజీవితో 2 గంటల పాటు ఫెడరేషన్ ప్రతినిధులు భేటీ అయ్యారు. చిరంజీవితో మీటింగ్ కి 24 క్రాఫ్ట్స్ నుంచి 72 మంది హాజరయ్యారు. ఫిల్మ్ ఫెడరేషన్ కార్మికుల సమస్యలను సావధానంగా విన్నారు చిరు. ఇప్పటికే చిరంజీవిని వేరువేరుగా కలుసుకున్నారు పెద్ద చిన్న నిర్మాతలు. ఇక ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్ తో ప్రొడ్యూసర్లు మీట్ అయ్యారు. రేపు ఉదయం ఫిల్మ్ ఫెడరేషన్ జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించబోతోన్నారు. నిర్మాతల 2 షరతులపై ఛాంబర్తో సాయంత్రం ఫెడరేషన్ మీటింగ్ ఉండబోతోంది. అన్నీ దాదాపుగా కొలిక్కొచ్చిన ఆ 2 షరతుల దగ్గరే పరిష్కారానికి మెలికపడుతోంది. ఫైటర్లు, డాన్సర్ల రేషియోపై సినీ కార్మికులు తర్జన భర్జన పడుతున్నారు. ఆదివారం సింగిల్ కాల్ షీట్స్ తో పాటు 9 to 9 కాల్ షీట్స్ పైనే చర్చ జరిగింది. ఆ 2 కండిషన్స్ తో మేము నష్టపోతున్నామని చెప్పామంటున్నారు ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్. ఆదివారం డబుల్ కాల్ షీట్ గురించి కూడా చిరంజీవికి విన్నవించుకుంటామంటున్నారు అనిల్. రేపటి జనరల్ బాడీ మీటింగ్ లో అన్ని అంశాలు చర్చిస్తామంటున్నారు. ఫిల్మ్ ఛాంబర్ నుంచి కూడా మాకు పిలుపొచ్చింది అంటున్నారు అనిల్. రేపు ఛాంబర్ ప్రతినిధులతో సమావేశమవుతున్నామంటున్నారు ఫెడరేషన్ అధ్యక్షుడు. ఇక మేం కోరుకున్న వేతనాలకు అంగీకరిస్తారని భావిస్తున్నామంటూ 2-3 రోజుల్లో సమస్య పరిష్కారంపై ఫెడరేషన్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. వాళ్ళు ఏదైతే 2 కండిషన్లు ఒప్పుకోవట్లేదు అని వారు అన్నారో ఆ 2 కండిషన్ల గురించి వాళ్ళకి క్లారిటీగా మాకు జరుగుతున్న అన్యాయం ఏంటి, ఆ కండిషన్లు ఒప్పుకుంటే మాకు జరిగే అన్యాయం ఏంటని వారికి పూర్తిగా వివరించడం జరిగింది. సరే, సండేల గురించి మేము ఆలోచిస్తామని కూడా చెప్పాము. సండే వాళ్ళు ఏదైతే అడిగారో 3 సండేలు మాకు కావాలి అని, ఆ 3 సండేల్లో మేము కొన్ని వెసులుబాటు ఇవ్వడం జరిగింది. అది కూడా మేము రేపు అంతిమంగా ఒక మీటింగ్ పెట్టుకున్నామండి. మేము వర్కర్స్ అందరం కూడా ఒక బహిరంగ సమావేశం లాగా పెట్టుకున్నాం. 24 యూనియన్ల సర్వసభ్య సమావేశం లాగా అందరం కూడా ఒక దగ్గర కలిసి ఈ కండిషన్ల గురించి వారందరూ కూడా మా సభ్యులందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తామని చెప్పాము. కంపల్సరీ పెట్టుకోండి, పెట్టాలి కూడా, అందరికీ కూడా తెలియాలని కూడా వారు చెప్పారు. దానివల్ల ఎలా లాస్ అవుతుంది, ఎలా కొన్ని యూనియన్లకు బెనిఫిట్ అవుతుంది, అసలు బెనిఫిట్ కాని యూనియన్లు ఏంటి అనేది కూడా క్లారిటీగా మేము అంతిమంగా ఒకటే చెప్పాం. మాకు దానివల్ల ఎంత లాస్ అవుతాము, దానివల్ల ఏంటి, ఆ లాస్కు సంబంధించిన బెనిఫిట్ ఏంటి అన్ని కూడా క్లారిటీగా వారికి వివరించడం జరిగింది. మరలా ఒక 5గురిని రమ్మని చెప్పారు. మా సైడ్ నుంచి ఒక 5గురు, వాళ్ళ సైడ్ నుంచి ఒక 5గురు వస్తాం, మేము పిలుస్తాను. అంతిమంగా సమస్య పరిష్కారం చేద్దాం. ఏదున్నా మన ఛాంబర్, కౌన్సిల్ మనందరం కూడా కలిసికట్టుగా పనిచేసుకోవాలి. ఏదున్నా నా దాకా వచ్చి మీరు సమస్య ఇప్పుడు వివరించడానికి ఎప్పుడైనా సరే నా డోర్లు తెరిచే ఉంటాయి అని వారు అసలు ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే వివరంగా ప్రతి ఒక్క యూనియన్లో ఏం జరుగుతుంది, అసలు ఎక్కడ ప్రాబ్లం ఉందనేది వారు అడగడం మా అందరికి కూడా చాలా సంతోషకరంగా ఉంది. చిరుతో మీటింగ్ పై సంతృప్తి వ్యక్తం చేసింది ఫిల్మ్ ఫెడరేషన్. 2-3 రోజుల్లో సమస్య కొలిక్కొస్తుందంటున్నారు ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్. ఏదేమైనా సమస్య త్వరగా పరిష్కారం కావాలని మేము కూడా ఆశిస్తున్నాం. ఇప్పుడే ఛాంబర్ నుంచి కూడా పిలుపు వచ్చింది. మేము మాట్లాడుతున్నాం ఛాంబర్లో, మీరు కూడా ఛాంబర్కి రావాలని చెప్పారు. కాబట్టి ఏదైనా మరి రేపు మా తరపున అయితే అందరం కూడా ఒక ఐక్య వేదికలాగా ఏర్పడి మాకు జరుగుతున్న అన్యాయాన్ని కానీ మాకు జరగవలసిన న్యాయాలు కానీ అన్నీ కూడా అక్కడ కూలంకుషంగా సభ్యుల సమక్షంలో చర్చించి ఆ 2 పాయింట్ల మీద మాకు సభ్యుల్లో ఉన్న క్లారిటీ కోసం అని చెప్పి రేపు పెట్టుకోవడం జరుగుతుంది. ఆ క్లారిటీ వచ్చిన తర్వాత తదుపరి రేపు ఈవినింగ్ కానీ ఎల్లుండి కానీ మరలా ఇక్కడికి పిలుస్తా అని చెప్పారు. నిర్మాతల్ని, ఛాంబర్ని, భరత్ భూషణ్ గారిని, ఛాంబర్ పెద్దలను అందరినీ పిలుస్తా అని చెప్పారు. మాకు రేపు వేతనాలు వస్తాయని మేము భావిస్తున్నాం. ఏదైతే మేము అడిగామో చాలా ఫ్లెక్సిబిలిటీగా, చాలా ఆశాజనకంగానే ఉంది. ఛాంబర్ వారితో మాట్లాడి చెప్తా అని చెప్పారు. కంపల్సరీగా మేము అడిగిన వేతనాలు మాకు కంపల్సరీ వస్తాయని మేము భావిస్తున్నాం. ఆ 3 యూనియన్లో కూడా అంతర్భాగమే. కంపల్సరీ వారికి కూడా న్యాయం చేయాలని చెప్పి చిరంజీవి గారు చెప్పడం జరిగింది. తప్పనిసరిగా వారి ముగ్గురికి కూడా పెరుగుతాయి వేతనాలు. 2 పాయింట్ కండిషన్ల మీద ప్లస్ వారు మాకు ఏదైతే మా వేతనం పెంచాలని మేము భావిస్తున్నామో ఆ పర్సంటేజ్ విధానం అనేది మాకు నచ్చితే మేము వెంటనే గురువారం నుంచి షూటింగ్ చేసుకోవచ్చు. 24 క్రాఫ్ట్స్ లో 16 గంటలు పనిచేసే కార్మికులు కూడా ఉన్నారన్నారు కోఆర్డినేషన్ కమిటీలో డైరెక్టర్ల ప్రతినిధి వీరశంకర్. చిరంజీవి ప్రతి అంశాన్ని అడిగి తెలుసుకున్నారన్నారు. సో ఇక్కడ ఏమి కూడా ఎవరికి వాళ్ళు మీడియాతో మాట్లాడి ఒకళ్ళనొకళ్ళు రెచ్చగొట్టడం కాకుండా అటు ప్రొడ్యూసర్లు కూడా టెక్నీషియన్లు అవమానించే రీతిలో మాట్లాడడం కానీ, అలాగే టెక్నీషియన్స్ మాకు ఫుడ్ పెట్టేది ప్రొడ్యూసర్ అనే కన్సర్న్తో ఉన్నారు కాబట్టి వాళ్ళలో కొంతమంది పరుషబద్ధ జాలాలు వాడకుండా ఈ సమస్య పరిష్కారం అందరూ మళ్ళీ తిరిగి సినిమా కుటుంబంలాగా అందరూ కలిసిమెలిసి ఉండాలని ఆయన ఆకర్షించారు. మేము కూడా డైరెక్టర్ అసోసియేషన్ తరఫున నన్ను ఇక్కడ కోఆర్డినేషన్ కమిటీలో నన్ను పెట్టినందుకు మేము కూడా అదే కోరుకుంటున్నాం. డెఫినెట్గా ప్రతిసారి ఇంతకన్నా ఎక్కువ రోజులు 40 రోజులు 30 రోజులు కూడా షూటింగ్ లాగిన సందర్భాలు ఉన్నాయి. మద్రాసులో కూడా చాలా సందర్భాలు ఇలా జరిగినాయి. ఇదేం కొత్త కాదు. ఇలాగ మొత్తం 24 క్రాఫ్ట్స్ యొక్క సమస్య కాదండి ఇప్పుడు ఈరోజు మాట్లాడుతుంది. అందులో 13 యూనియన్సే డైలీ వేజెస్ ఉన్నారు. ఆ 13 యూనియన్లో కూడా ఒక 5-6 యూనియన్లు ముందుగా లేచి వాళ్ళు ఓనర్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఎక్విప్మెంట్ ఎక్కించుకుని మళ్ళీ స్పాట్కి వచ్చి వాళ్ళు ప్యాక్ తీసి
ఇలాంటి చాలా ఈ 12 అవర్సే కాకుండా 2 అవర్స్ అంటే ఇంచుమించు 16 గంటలు పనిచేస్తూ ఉన్న వాళ్ళని కొంచెం అది ఒక 5-6 యూనియన్లు ఉంటాయి, వాటిని కొంచెం స్పెషల్ మెన్షన్ చేయండి అని చెప్పడం జరిగింది. ఆయన కూడా చాలా జాగ్రత్తగా అన్నీ నోట్ చేసుకుని ఏది కూడా మిస్ అవ్వకుండా ఆయన ఒక స్టూడెంట్ లాగా అన్నీ రాసుకున్నారు నిజంగా చిరంజీవి గారు. ఫెడరేషన్ ప్రతినిధులు చిరుతో సమావేశమైన టైంలోనే మీటింగ్ పెట్టుకున్నారు ప్రొడ్యూసర్లు. ఛాంబర్దే తుది నిర్ణయమని చెప్పేశారు నిర్మాత సి కళ్యాణ్. ప్రొడ్యూసర్లు అందరూ ఛాంబర్కి అప్పచెప్పారు. ఛాంబర్ తుది నిర్ణయం తీసుకుంటుంది. ఛాంబర్ విల్ టేక్ ద డెసిషన్. ఏం లేదు, వెరీ ఫాస్ట్గా క్లియర్ అయిపోతుంది.